అందరికీ నమస్కారం. నా పేరు రమ. ముందుగా మీ అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ భోగి మనందరి జీవితాల్లో భోగభాగ్యాలను, సుఖశాంతులను నింపాలని కోరుకుంటూ మన కథలోకి వెళ్ళిపోదాం. 'ఐ హేట్ మై వైఫ్' 117వ భాగం. రచయిత జె. సుజాత గారు. ఒసేయ్! నా మొహం ఏం చూస్తావే? ముందా ఫుడ్ తిను. టాబ్లెట్స్ వేసుకునే టైం అయిందని అంటున్న రంజిత్ వైపు చూస్తూ మూతి ముడిచిన శ్వేత కూర్చునుంటే నా మీద కోపం వచ్చింది రాక్షసికి అని అనుకున్న రంజిత్ శ్వేత ముందు ఉన్న ప్లేట్ తనే తీసుకుంటాడు తినిపించడానికి. అంతే. ఒక్కసారిగా పైకి లేచి బయటికి వెళ్ళిపోవాలని చూస్తున్న శ్వేత చెయ్యి పట్టుకుంటాడు రంజిత్. శ్వేత కూర్చో, అన్నం తినిపిస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అంటూ ఆమెను బెడ్‌పై కుదేసి మొండిగా చెయ్యకు శ్వేత. నీకు నా మీద కోపం ఉంటే తిట్టు, కొట్టు. లేదంటే ఈ నైట్ నాకు ఫుడ్ పెట్టకుండా నా కడుపుని మార్చు. అంతేకానీ ఇలా కడుపుతో ఉన్న నువ్వు ఈ టైంలో ఫుడ్ మీద అలగకూడదు రాక్షసి. నువ్వు మార్చుకొని నా బేబీని కూడా పస్తులుంచుతావా? అని ముద్ద కలిపి ఆమె నోటి ముందర పెడితే తినకుండా ఇటు దిక్కులు చూస్తున్న శ్వేతను చూసి విసుగ్గా, శ్వేత చెప్పిన మాట విను. బేబీకి ఆకలి వేస్తుంది తినవే అని ఆమె గడ్డం పట్టుకుని రంజిత్ తన వైపు తిప్పుకొని, నువ్వు చెప్పినట్టే నీ డెలివరీ మన ఊర్లోనే జరిగేలా చేసుకున్నావు కదా! ఇంకా ఎందుకు నీకీ కోపం? నువ్వు చూసావా? మా అన్నయ్య చేశాడు అని కళ్ళురిమిన శ్వేతను చూసి చిన్న చిరునవ్వుతో సరే మీ అన్ననే చేశాడు. ముందు అన్నం తిను. నేను తినను రంజు. నీకు నేనంటే ప్రేమ లేదు. ఎంతసేపు అక్కడ డెలివరీ సేఫ్టీ కాదు అని అన్నావు. కానీ సేఫ్టీగా జరిగేలా ప్లాన్ చేశావా? అరె! కడుపుతో ఉన్న దాని కోరిక తీర్చాలని అనుకున్నావా? దానికి రిలేటెడ్‌గా కొత్త ఇల్లు కొన్నావు గానీ, చూడు నా మీద ప్రేమతో మా అన్నయ్య మోస్ట్ సీనియర్ డాక్టర్స్‌ని మన ఊరొచ్చేలా చేశాడు. నాకు డెలివరీ జరిగేంత వరకు అక్కడే ఉండేలా చేశాడు. మీరు డబ్బు, పేరు, పరపతి ఉన్నవాళ్ళు కదా! డాక్టర్స్ ఇంటి కర్మ ఉన్న పళంగా హాస్పిటల్ కట్టించినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని రంజిత్ అంటూ, కానీ నేను మిడిల్ క్లాస్‌లో పుట్టిన మామూలు ఎంప్లాయీను. నాకు అలా చెయ్యాలి అని ఉన్నా నా రెక్క లేవదు. నన్ను ఎవడు దేకడు కూడా అని రంజిత్ అనగానే తను ఒక ఉద్దేశంతో అంటే రంజిత్‌కి అది వేరేలా అర్థమైందనుకున్న శ్వేత కంగారుగా నేనలా అనలేదు రంజు అని అంటే, నువ్వే ఉద్దేశంతో అన్నా అదే భావం వస్తుందిలే గానీ అను అని ఆమె నోరు తెరవగానే నోట్లో ముద్ద పెట్టి, నాకు నా భార్య, బిడ్డ సేఫ్టీ మాత్రమే ముఖ్యం శ్వేత. అమ్మమ్మ ఇంట్లో నువ్వు కోల్పోయిన నీ బాల్యం మన పిల్లల ద్వారా నువ్వు పొందాలని నువ్వు అనుకుంటున్నావని నాకు అర్థమవుతున్నా నిన్ను రిస్క్‌లో పెట్టలేకపోయానే. నీ కోరికని తీర్చలేకపోయా గానీ ఇంక వేరే ఏదీ కాదు. ఎలా అయితేనే ఇప్పుడు మీ అన్న రూపంలో నీ కోరిక తీరుతోంది కదా! మరి హ్యాపీగా ఉండక మళ్ళీ అలకలవి ఎందుకు చెప్పు అని లాస్ట్ ముద్ద కూడా ఆమెకి పెట్టి హ్యాండ్ వాష్ చేసుకొని మూతి తుడిచి వాటర్‌ని పట్టించి 5 మినిట్స్ ఆగి టాబ్లెట్స్ వేసుకొని పడుకో. నాకు వర్క్ ఉందని ఖాళీ ప్లేట్‌తో సహా రంజిత్ పైకి లేస్తే అతని చెయ్యి పట్టుకొని ఆపేస్తుంది శ్వేత. నేను నిజంగా నిన్ను తక్కువ చేయాలని అనుకోలేదురా. అసలు నాకు ఆ భావమే లేదు. ప్లీజ్ నువ్వు మూడీగా ఉండకు రంజు. నాకు నచ్చదు అని ఆమె అంటే కదా! నేను మూడీగా ఉంటే నీకు ఎలా నచ్చదో నువ్విలా టైంకి తినకుండా మొహం నల్లగా పెట్టుకొని ఉన్నా కూడా నాకు అలాగే నచ్చదు. ఈ రోజులు మనిద్దరికీ చాలా ప్రెస్టీజియస్ డేస్ శ్వేత. వాటిని ఎంజాయ్ చేస్తూ రాబోయే మన బేబీ కోసం మనమిద్దరం హ్యాపీగా ఎదురు చూడాలి గానీ, ఇలా కోపాలు, తాపాలతో కాదు అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టిన రంజిత్ బేబీ బంప్‌పై కూడా ముద్దు పెడితే, నీ పుణ్యమా అని తాపాలెక్కడున్నాయిరా? ఎక్కడెక్కడ ఎండగడుతున్నావు కదా! అని శ్వేత అనగానే ఆమె తలపై చిన్నగా కొట్టిన రంజిత్, ఎండగట్టక నువ్వేమైనా మామూలు మనిషివనుకున్నావా ఆత్రం పెంచుకోడానికి? కానీ నాకు ఫీలింగ్స్ ఉంటాయి కదా రంజు. డాక్టర్స్ ప్రాబ్లమ్ లేదు అన్నా నీ ఓవర్ కేరింగ్‌తో నా ఫీలింగ్స్ కూడా నువ్వు పట్టించుకోవడం లేదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒక్క బేబీకే నన్ను దూరం పెట్టేశావు. ఇక ట్విన్స్ అయితే ముద్దుకు కూడా మొహం వాచిపోయి ఉండేదాన్నేమో. ఈ విషయంలో మాత్రం ఐ హేట్ యూ రా అని ఆమె బుంగమూతి పెట్టుకుంటే, బట్ ఐ లవ్ యూ అని రంజిత్ ఆమె పెదవులు అందుకుంటాడు. అందరూ డిన్నర్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తే, బుజ్జి రాలేదేంటి మమ్మీ అని అడుగుతూ కూర్చుంటాడు అభి. రంజిత్ రూమ్‌లోకే ఫుడ్ తీసుకొని వెళ్ళాడు అభి. నీ బుజ్జి కాలు కూడా కందకుండా చూసుకుంటున్నాడు నా మనవడు అని సీతమ్మ గారు గర్వంగా అంటే, తన భార్య కాబట్టి అపురూపంగా చూస్తున్నాడు. పైగా కడుపుతో ఉంది. బిడ్డ కోసం ఆ మాత్రం చూసుకోవద్దా అత్తయ్య అని వినయ్ గారు అనడంతో, అలా ఏమీ కాదు అల్లుడు. నా మనవడు కాబట్టి నీ కూతుర్ని పువ్వుల్లో పెట్టుకొని సుకుమారంగా చూసుకుంటున్నాడని సీతమ్మ గారు అంటే, అల్లుడు అత్తగారి మాటలకు అందరూ కూడా నవ్వుకుంటారు. అభి గృహప్రవేశం ఏర్పాట్లు రంజిత్‌తో పాటు నువ్వు కూడా చూసుకో అని కేశవ గారు అంటే, అలాగే మావయ్య. మీరు ఎవరెవరిని పిలవాలి అని అనుకుంటున్నారో
లిస్ట్ రెడీ చేసుకుంటే ఈవెంట్ మేనేజర్ రేపు మార్నింగ్ వస్తానన్నాడు. రిమైనింగ్ అన్నీ నేను చూసుకుంటా అని అభి అంటే బయట వాళ్ళెవరూ ఉండరు అభి. మన దగ్గర వాళ్ళు మాత్రమే ఒక 50 మంది దాకా ఉంటారేమో. పైగా శ్వేత శ్రీమంతం కూడా చెయ్యాలి కదా! అప్పుడు అందరిని పిలిచి గ్రాండ్‌గా చేద్దామని ఆయన అంటారు. ఇంకా మీరు రేపటి నుంచి రంజిత్‌కి లీవ్ ఇచ్చి ఆఫీస్‌కి వెళ్ళండి అని రాజీ గారు అంటారు. నేను ఇంటి దగ్గర ఉంటే నీకు నచ్చట్లేదేమో కానీ కొన్ని రోజులు భరించక తప్పదు రాజీ. నా బుజ్జి డెలివరీ అవ్వాలి. మనవణ్ణి ఎత్తుకునే వరకు నేనెక్కడికి వెళ్ళను అని ఆయన తెగేసి చెప్తారు. అదేంటి మీరు వెళ్ళకపోతే వాడికి పనులుండవా? 2 రోజుల్లో గృహప్రవేశం పెట్టుకొని వర్క్ ఎలా చేస్తాడు? వాణ్ణి వెళ్ళమని నేననడం లేదు కదా రాజీ! అలా అని నేనూ వెళ్ళను. కొన్ని రోజులు మేనేజర్ చూసుకుంటాడులే. నేను ఇంటి దగ్గర నుంచే వర్క్ చేస్తాను. ఓకేనా? అని ఆవిడను చూస్తూ ఉంటే సరిపోయింది. మనవడొచ్చేలోపే తాత పసిపిల్లాడయ్యేలా ఉన్నారుగా అని ఆవిడ మూతి తిప్పితే మిగిలిన వాళ్ళు నవ్వుకుంటారు. ఎల్లుండి బుజ్జి వాళ్ళింటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తారు అని ఆవిడ సాగదీస్తే మన స్ట్రీట్ కన్నా 2 వీధులు ముందే కదా రాజీ! ఏదో నా బేబీ అమెరికా వెళ్తున్నట్లు చెప్తున్నావు. రోజూ వాకింగ్‌కి వెళ్ళినట్టు ఇలా వెళ్ళి అలా చూసి వస్తాను. అవసరమైతే అక్కడే ఉండిపోతాను కూడా. ఎవరొద్దంటారు? ఏరా అని వినయ్ గారు కేశవ్ గారి వైపు చూసి ఇంటి అల్లుడిని నన్ను రావొద్దని అంటావా? పెళ్ళైన కొత్తలో వచ్చే పరిస్థితే లేదు కాబట్టి ఇప్పుడు నా బేబీతో పాటు వస్తాను. పాత అల్లుడని చూడకుండా అప్పుడు చెయ్యని మర్యాదలు కొత్త అల్లుడికి చేసినట్టుగా అన్నీ కూడా నాకు చెయ్యాలి. లేదంటే నేను నా బుజ్జి ఇంక మీ ఇంటి గడప కూడా తొక్కము అని వినయ్ గారంటే ఆయన మాటలకు ఆశ్చర్యంగా నోటి మీద చెయ్యి వేసుకొని చూస్తున్న రాజీ గారి వైపు ఒక లుక్కిచ్చి అవసరమైతే ఇల్లరికటపు అల్లుడుగా మీ ఇంట్లోనే ఉంటా. వద్దంటారా మీ వాళ్ళు? అని ఆయన అనగానే కేశవ్ గారు, సీతమ్మ గారు గట్టిగా నవ్వుతారు. ఏరా! కూతురు కోసం ఇల్లరికం వస్తావా? అని ఈ వయసులో ఇల్లరికం వెళ్తారా? సిగ్గు లేకపోతే సరి అని రాజీగారు తల కొట్టుకుంటే సిగ్గు దేనికోయ్? ఎలాగో 2 మనవళ్ళున్నారు. ఇంకో 4 నెలల్లో ఇంకో మనవడు కూడా వస్తాడు. కూర్చొని తినే వయసు వచ్చేస్తోంది. పిల్లల్ని చూసుకుంటూ కృష్ణ, రామ అని అనుకుంటూ మనం ఎక్కడ ఉంటే ఏమైంది? నాకలాంటి లెవెల్స్, తేడాలు ఏమీ లేవు అని వినయ్ గారు అంటే బుజ్జి వెళ్ళేది పక్కింటికి కాదు డాడీ. అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తోంది అని అభి అనగానే అందరూ కూడా అభి వైపే అర్థం కానట్టు అయోమయంగా చూస్తే సీతాపురం ఎందుకు వెళ్తోంది? కొత్తింటికి కదా అభి, బుజ్జి వెళ్ళేది. కాదు డాడీ అని అభి బుజ్జి కోరికని చెప్పి రంజిత్ వద్దనడం, తను డాక్టర్స్‌ను ఆ ఊరు గవర్నమెంట్ హాస్పిటల్‌కి పంపడం అన్నీ కూడా చెప్తే ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక విన్న అందరూ సైలెంట్ అయితే కేశవ టైం లేదు. కృష్ణకి కాల్ చేసి ఇల్లు శుభ్రం చేయించమని చెప్పు. అలాగే రంగమ్మను రేపటి నుంచి ఇంటి పనికి రమ్మని చెప్పు అని సీతమ్మ గారు అరవడంతో బుజ్జి ఇష్టాన్ని కాదనడం అక్కడ ఎవరికి కూడా ఇష్టం లేక అందరూ కూడా మౌనంగా ఉంటే కేశవ్ గారు ఆయన తమ్ముడైన కృష్ణ గారికి కాల్ చేసి ఈ విషయం చెప్తే ఎల్లుండి ఎప్పుడు వెళ్ళేదబ్బి అని అడుగుతారు రాజీ గారు. ఎల్లుండి ఉదయం గృహప్రవేశం అయ్యాక భోజనాలయ్యాక 3కి స్టార్ట్ అవ్వాలి మమ్మీ. గృహప్రవేశం అయ్యాక ఆ ఇంట్లో ఒక నైట్ అయినా నిద్ర చెయ్యాలి అభి. మధ్యాహ్నమే ప్రయాణం అంటే ఎలా అని కౌసల్య గారు డౌట్ రైజ్ చేస్తే పోనీ ఆ నైట్ మనం ఉందాంలే కౌసల్య. కడుపుతో ఉన్న కోడలు మొదటిసారి అత్తింటికి వస్తుంటే మనం లేకుండా ఎలా అండి? ఏంటో ఈ పిల్లలు ఈ మధ్య అన్నీ ఇలా గజిబిజి చేసేస్తున్నారు. ఎల్లుండి అందంగా గృహప్రవేశం చేసి వ్రతం చేసుకొని ఇంట్లో నిద్ర చేయడానికి కూడా లేకుండా సాయంత్రమే ప్రయాణం అంటే ఎలా అని కౌసల్య గారు విసుగ్గా అంటే, ఎవరైనా నిద్ర చేయొచ్చా అమ్మా? లేదంటే మీరే చేయాలా? అని ఐసు అడుగుతుంది. ఏమో ఇలాంటివి ఎప్పుడైనా ఎక్కడా చూడలేదు. ఎవరు గృహప్రవేశం చేస్తారో వాళ్ళే చెయ్యాలేమో అన్న కౌసల్య గారు అత్తగారి వైపు చూస్తే ఎవరైనా నిద్ర చేయొచ్చు. అంటే ఒకసారి ఇంట్లోకొచ్చాక ఇంట్లో పొయ్యి వెలిగించాక వరుసగా 3 రోజులు దేవుడి దగ్గర దీపం, పొయ్యి వెలిగించాలి అని అంటారు. అదెవరైనా పర్లేదు అని సీతమ్మ గారు అంటే, అయితే మీరు వ్రతం చేసుకున్నాక నేను, అభి గారు ఒక 3 రాత్రులు అక్కడే ఉంటాంలే అని ఐసు అంటే, ఇదేదో బావుంది కానీ కడుపుతో ఉన్న కోడలు ఇంటికి వస్తుంటే ఆడపడుచువి. నువ్వు లేకుండా ఎలాగే? అబ్బబ్బా! దేనికో దానికి వంకలు పెడుతూనే ఉంటావు గానీ అడ్జస్ట్ అవ్వవా అమ్మా? కుదరనప్పుడు అందరూ ఉండాలి అని అంటే ఎలాగా? నేను లేకపోయినా అత్త ఉంటుంది కదా! అసలు అత్తనే కదా! ఇంటి పెద్ద ఆడపడుచు. తన తర్వాతే నేను అని ఐసు అంటే, ఐసమ్మ చెప్పిందే కరెక్ట్. ఇంకేం ఆలోచించకుండా త్వరగా గృహప్రవేశానికి ఏర్పాట్లు చూడండి వదిన, మరదళ్ళు ఇద్దరూ అని సీతమ్మ గారు రాజీ గారికి, కౌసల్య గారికి చెప్తే ఐసు, శ్వేతవి తనవి స్టిచ్చింగ్ చేసిన బ్లౌజులు రేపు ఈవినింగ్‌కే కుట్టెయ్యాలని చెప్పడానికి బొటిక్‌కి కాల్ చేయడానికి బయటికి వెళ్తుంది.
అప్పటికప్పుడు ముహూర్తం పెట్టుకుంటే చీరలెలా వచ్చాయనే గదా మీ డౌట్. అంటే నార్మల్‌గా షాపింగ్‌కి వెళ్ళే అమ్మాయిలు తీసుకోవాల్సిన వాటితో పాటు అదనంగా ఏదో ఒక చీర కొనకుండా అయితే ఉండరు కదా! అలా తీసుకున్న బాపతే ఈ చీరలు అవి ఎందుకైనా ఉంటాయని వాటిని ముందే స్టిచ్చింగ్‌కి ఇవ్వడంతో రేపు గృహప్రవేశానికి ఉపయోగపడతాయి అన్నమాట. గృహప్రవేశం రోజు రానే వస్తుంది. కృష్ణ గారి కుటుంబం, శివ ఫ్యామిలీ, కీతు ఫ్యామిలీ ముందు రోజు నైటే వచ్చేస్తే, అదే రోజు హోమం ఉండడంతో విజయవాడలు రావడానికి కుదరదు. ఉదయం 3 గంటలకే ముహూర్తం అవ్వడంతో రెడీ అయిపోయిన అందరూ కొత్త ఇంటికి వెళ్ళిపోతారు. శ్వేత ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల కేశవ్ గారి దంపతులే గృహప్రవేశం చేస్తారు. కేశవ్ గారు, కౌసల్య గారు దేవుడి ఫోటోస్ పట్టుకొని బాజా భజంత్రీలతో ఇంటి చుట్టూ 3 సార్లు తిరిగితే, పూజారి గారు చెప్పినట్టుగా గుమ్మడికాయను మెయిన్ ఎంట్రన్స్ దగ్గర గుమ్మం వద్ద దిష్టి తీసి పగలగొడతారు. పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి గడపను లక్ష్మీదేవిగా భావించి కౌసల్య గారు కొబ్బరికాయను కొడతారు. గడపకు అటు ఇటు నవధాన్యాలు కొద్ది కొద్దిగా పోస్తూ దంపతులిద్దరూ కుడికాలు ముందు పెట్టి ఇంటి లోపలికి అడుగుపెడితే ఆడపడుచులుగా రాజీ గారు నీళ్ల బిందెతో, ఐసు మిగిలిన పూజా సామాగ్రితో వాళ్ళ వెనక వెళ్తే మిగిలిన అందరూ వరుసగా లోపలికి వెళ్తారు. పిస్తా గ్రీన్ కలర్ పట్టు చీరకి గోల్డ్ కలర్ అంచుతో ఉన్న చీర కట్టుకొని మెడలో సింపుల్‌గా షార్ట్ హారం వేసుకొని చెవులకు చిన్న సైజ్ చాంద్ బాలి ఇయర్ రింగ్స్ పెట్టి తనకెంతో ఇష్టమైన చంపస్వరాలు పెట్టి చేతులకు చీర మ్యాచింగ్ గ్రీన్ బ్యాంగిల్స్‌కి గోల్డ్ బ్యాంగిల్స్ సైడ్ గాజుల్లో వేసి సింపుల్‌గా రెడీ అయిన ఐసు, రాజీ గారితో పాటు కొత్త ఇంట్లో పాలు పొంగిస్తే శ్వేత, కీతు వాళ్ళతో మాట్లాడుతూ జోక్స్ వేస్తూ నవ్వుతూ ఉంటారు. వ్రతం కోసం పూజారి గారికి కావాల్సినవన్నీ అందిస్తూ అభి, రంజిత్ ఉంటే వాళ్ళకి అను, రాజు హెల్ప్ చేస్తుంటారు. గృహప్రవేశానికి ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి చుట్టాలను పలకరిస్తూ కేశవ్ గారు, కౌసల్య గారు బిజీగా ఉంటారు. మిగిలిన చుట్టాలు వ్రతం స్టార్ట్ అయ్యేలోపు ఒకసారి ఇల్లు చుట్టేసొస్తే అప్పటికే 4 అయ్యిందని వ్రతం స్టార్ట్ చేస్తారు పంతులు గారు. పూజ అయ్యి శ్రద్ధగా సత్యనారాయణ కథ విన్న అందరూ పూజారి గారితో పాటు గోవింద నామస్మరణ చేస్తే నల్ల నెయ్యను తలుచుకోగానే ఒక్కసారిగా అందరి ఒళ్ళు పులకరించి మదిలో ప్రశాంతత చేకూరుతుంది. వ్రతం చాలా బాగా జరిగిందని అందరూ కూడా అనుకుంటుంటే పూజారి గారు అందరికీ ప్రసాదాన్ని పంచి కేశవ్ గారి దంపతులు ఇచ్చిన సంభావన తీసుకొని ఆయన తృప్తిపడి కేశవ్ గారి దంపతులతో పాటు రంజిత్, శ్వేతలకు కూడా అక్షింతలు వేసి దీవించి ఆయన సెలవు తీసుకుంటారు. రంజిత్ ముందే అన్ని ఏర్పాట్లు చేయడంతో క్యాటరింగ్ వాళ్ళు టైంకి అందరికీ టిఫిన్స్, భోజనాలు వడ్డిస్తే భోజనాలు చేసిన వాళ్ళు గిఫ్ట్‌లిచ్చి రిటర్న్‌గా కౌసల్య గారు అందరికీ బొట్టు పెట్టి అని ఇచ్చిన బ్లౌజ్ పీసులు తీసుకొని వెళ్ళిపోతే, ఐసు అని పిలుస్తాడు శివ. డల్‌గా కూర్చున్న ఐసు దగ్గరికి వెళ్లి, ఆ! బాగా డల్ అయిపోయావు. వద్దన్నా వినకుండా పొద్దుట్నుంచి అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నావు. రా ముందు భోజనం చేద్దామని అంటున్న శివను చూసి, నేను తర్వాతొస్తాను నువ్వు వెళ్ళు అన్నయ్య అని శివను అంటూ, నేనిప్పుడు ఏమీ తినలేనన్నయ్య. ఏంటో కడుపులో తేడాగా ఉందని డల్‌గా అంటున్న ఐసు నుదుటన చెయ్యి పెట్టి, ఫీవర్ గాని వచ్చిందా అని చూస్తూ ఒళ్ళు చల్లగా ఉండడంతో నైట్ నిద్ర లేకపోవడం వల్ల అలా ఉండి ఉంటుంది. భోజనం చేసి రెస్ట్ తీసుకో అని చెల్లిని బలవంతంగా భోజనానికి తీసుకొని వెళ్తే, బలవంతంగా ఒక ముద్ద పెట్టుకున్న ఐసు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతే నేలను తాకకుండానే ఐసు అని అరుస్తూ ఆమె పక్కనే ఉన్న అభి ఆమెను పట్టుకుంటాడు. అభి కంగారుగా ఐసు అని పిలిస్తే ఐసుకి ఏమైందని అంటూ సెకండ్స్‌లో అందరూ ఆమెను చుట్టేస్తారు. శివ ఇచ్చిన వాటర్‌తో ఆమె మొహంపై కొట్టిన ఆమె కళ్ళు తెరవకపోవడంతో ఏవైంది ఐసమ్మ అని భయంగా అంటున్న కేశవ గారిని చూసి మావయ్య మీరు కంగారు పడకండని ఆమెను 2 చేతుల్లో ఎత్తుకున్న అభి, రంజిత్ కారు తీయడంతో ఇద్దరూ హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తారు. ఐసూని టెస్ట్ చేసిన డాక్టర్ ఆమెను స్పృహొచ్చేలా ఇంజెక్ట్ చేస్తే రిపోర్ట్స్ రాగానే టెన్షన్‌గా డాక్టర్ రూమ్‌కి వెళ్ళిన అభిని చూసి నవ్వుతూ కంగ్రాట్స్ మిస్టర్ అభిరామ్ యూ ఆర్ టు బి పేరెంట్స్ అని చెప్పి షేక్ హ్యాండ్ కోసం ఆమె చెయ్యి ముందుకు చాపితే అయోమయంగానే ఆమె చెయ్యి పట్టుకున్న అభి నిజమా డాక్టర్ అని అడిగితే యెస్ మిస్టర్ యువర్ వైఫ్ ఈజ్ 4 వీక్స్ ప్రెగ్నెంట్ అని ఆవిడ అనగానే అభి ఫేస్‌లో స్వచ్ఛమైన స్మైల్ వస్తుంది. థాంక్స్ డాక్టర్ అని అన్న రంజిత్ బావ కంగ్రాట్స్ అని అరిస్తే నువ్వు మేనమామవి కాబోతున్నావు నీకు కూడా కంగ్రాట్స్ అని అంటూ రంజిత్ నీ అభి అంటే వాళ్ళ ఫేస్‌లో ఉన్న హ్యాపీనెస్‌ను చిరునవ్వుతో చూస్తూ ఒక 10 మినిట్స్‌లో మీ వైఫ్‌కి స్పృహొస్తుంది. కొంచెం వీక్‌గా ఉన్నారు. టాబ్లెట్స్ రాస్తున్నా. ప్రాపర్ డైట్‌ని ఇవ్వండి. ఫుల్ రెస్ట్ అవసరం. థర్డ్ మంత్ వచ్చాక మళ్ళీ ఒకసారి వస్తే స్కాన్ చేసి బేబీ ఎలా ఉందనేది తెలుసుకోవచ్చు అని ఆవిడ మెడిసిన్ రాసిన ప్రిస్క్రిప్షన్‌ని అభి చేతికిస్తే థాంక్స్ డాక్టర్ అన్న అభి చిరునవ్వుతో బయటకొస్తాడు. బావ నువ్వు ఐసు దగ్గరికి వెళ్ళు. నేను టాబ్లెట్స్ తీసుకొనొస్తా అని రంజిత్ మెడికల్ స్టోర్‌కి వెళ్తే అప్పుడే స్పృహ వచ్చిన ఐసు దగ్గరికి వెళ్తాడు అభి. బావ మనం ఎక్కడున్నాం అని అంటున్న ఐసుని బెడ్ మీద దింపి గట్టిగా హత్తుకుంటాడు అభి.
అనుకోని ఆ చర్యకి ఐసు ముందు షాకయిన "ఏమైంది బావ" అని అతని వెన్ను నిమిరితే "ఐ లవ్ యూ మిర్చి. ఐ లవ్ యూ ది మోస్ట్ ఇన్ మై లైఫ్. యూ ఆర్ మై లక్కీ చార్మ్. నువ్వు నా లైఫ్‌లోకి రావడమే వల్లనే ఈ హ్యాపీనెస్ లేని నా లైఫ్‌లోకి కలర్స్ వస్తే, ఇప్పుడు మన బిడ్డ వస్తూ మన హ్యాపీనెస్‌ని డబుల్ చేస్తుందన్న అభి ఆమెను తేరుకోనివ్వకుండా ముద్దులతో ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. కథ ఇంకా ఉంది. మొత్తానికి మన ఐసు కూడా ప్రెగ్నెంట్ అయింది. తను కూడా త్వరలో తల్లి కాబోతోంది. మరి అభి సంతోషానికి అవధులు లేకుండా ఉంది. ఈ వార్త విన్న ఐసు ఎలా రియాక్ట్ అవుతుంది? నాకీ బిడ్డ వద్దు అంటుందా? మనకి ఉన్న ఇద్దరు బిడ్డలు చాలంటుందా? లేక తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుందా? మరి మీరేమనుకుంటున్నారు? ఐసు ఏ నిర్ణయం తీసుకుంటుందో గెస్ చేసి కామెంట్ చేయండి. మరి ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈవినింగ్ టైమ్‌లో వస్తున్న 'మనసు మాట వినదు' మీ అందరి ఫేవరెట్ 'అర్జున్ ఆరుషిల' లవ్ స్టోరీ తప్పకుండా చూడండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.